హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో ధనుర్మాసం విశేషాలు. ఈ వీడియో షేర్ చేసుకుందాం. సూర్యదేవుడు ధనుసు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండుగ వరకు, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. ధనుర్మాసం అత్యంత పవిత్రమైన మాసం అండి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శ్రీకృష్ణుని కూడా ఈ మాసంలో పూజిస్తారు. తిరుపతిలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై చదువుతారు. ధనుర్మాసంలో తెల్లవారుజామునే లెగవాలండి. ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి. అలాగే గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలండి. తలకి స్నానం చేసి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే కృష్ణుణ్ణి కూడా. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలండి. ఉదయం సాయంత్రం కూడా మనం దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలండి. అలాగే విష్ణుమూర్తిని, శ్రీకృష్ణుని కూడా పాలతో, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలండి. పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవాలి. మనం అభిషేకం చేసేటప్పుడు శంఖాన్ని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆ శంఖంలో పాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ వేసి ఆ విష్ణుమూర్తి విగ్రహం మీద వేస్తే చాలా మంచి ఫలితం. విష్ణుమూర్తిని మనం తులసి దళాలతో, రకరకాల పువ్వులతో, అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలతో మనం పూజించాలి. ఈ ధనుర్మాసం పూజలో మనం గణపతిని పెట్టుకుంటాం కదండి. అలాగే ఆవు దూడని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. ఏనుగులు కూడా పెట్టుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి, మనకు అవకాశం ఉంటే షోడశోపచార పూజ చేసుకోవాలండి. లేదంటే 5 ఉపచారాలతోనైనా పూజ చేసుకోవచ్చు. అలాగే తులసిని కూడా మనం పూజ చేసుకోవాలండి. 2 పూట్ల తులసి దగ్గర దీపం పెట్టాలి. మనం ఇలా ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవచ్చు. కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. బ్రహ్మచర్యం పాటించాలి నెల రోజులంతా వ్రతం చేస్తే. అలాగే నాన్ వెజ్ తినకూడదు. నేల మీదే పడుకోవాలి. ఇలా నెల రోజులు చేయలేని వారు 15 రోజులు చేయొచ్చు, లేదా 8 రోజులు చేయొచ్చు, లేదా కనీసం ఒక్కరోజైనా సరే ఇలా చేస్తే చాలా మంచి ఫలితం. ధనుర్మాస వ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వలన 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని వివాహం కాని అమ్మాయిలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని అంటారు. గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. బ్రహ్మముహూర్తంలో మనం సూర్యోదయానికి ముందే పూజ చేయాలంటే రాత్రే ఇంటిని శుభ్రపరచుకొని వాకిట్లో ముగ్గులు వేసుకొని ఉదయానికి అన్నీ రెడీ చేసుకుంటే మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన వెంటనే పూజ చేయడానికి తొందరగా అవుతుందండి. నేనైతే ఇలానే చేస్తాను. ముందుగా మనం ఈ పూజని పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేదంటే మన ఇంట్లో ఒక పక్కగా ఎక్కడైనా ఒక పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. పూజ చేసుకున్న దగ్గర మనం అలిగి ముగ్గులు పెట్టుకొని ఒక పీట వేసుకొని పీటపై ఒక వస్త్రాన్ని అమర్చి మనం ఆ నారాయణుని ఫోటోని అమర్చాలండి. ఈ పూజలో తులసి దళాలు, మారేడు దళాలతో పాటు సుగంధ ద్రవ్యాలు, మంచి సువాసన వచ్చే పూలతో ఆ నారాయణుని అలంకరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. నారాయణుడు అలంకార ప్రియుడు కదా. నచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చండి. అలాగే పిండి ప్రమిదల్లో కూడా దీపాలు పెట్టవచ్చు. అలాగే నేను పచ్చకర్పూరం కూడా వేశానండి ఆ దీపాల్లో.
ముఖ్యంగా తులసి దళాలతో, మారేడు దళాలతో కూడా పూజ చేయొచ్చండి. ఈ ధనుర్మాసం పూజ చేస్తే దరిద్రం పోయి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఎందుకంటే ఈ పూజను మనం బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మోక్షానికి మోక్షం ఉంటుందండి. పెళ్ళి కాని అమ్మాయిలే కాదండి, సంతానం లేని వారు కూడా ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది, దరిద్రం పోతుంది. ఈ ధనుర్మాసంలో తెల్లని వస్త్రాలు ధరిస్తారండి పూజ చేసేటప్పుడు. అలాగే నిలువబొట్టు పెట్టుకుంటారు, గోదాదేవి అమ్మవారు పెట్టుకుంటారు కదా. కాటుక పెట్టుకోకూడదు. ఎవరికైనా చదవాలని ఉంటే గోదాదేవి అమ్మవారు చదివిన తిరుప్పావై తెలుగులో తమిళంలో ఉంటుందండి. అది చదువుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. లేదా మన టీవీలో వచ్చే తిరుప్పావై విన్నా చాలా మంచి శుభ ఫలితం ఉంటుంది. ఈ ధనుర్మాసంలో షష్ఠి, ముక్కోటి ఏకాదశి, చాలా పండుగలు ఉన్నాయండి. సుబ్రహ్మణ్య షష్ఠి వీడియో కూడా పెడతాను, అలాగే ఏకాదశి వీడియో కూడా పెడతాను. తప్పకుండా చూసి లైక్ చేయండి. ఏమీ చేయకపోయినా తెల్లవారుజామునే పూజ చేస్తే చాలు. ధనుర్మాస ప్రత్యేకత తెల్లవారుజామునే పూజ చేయటమేనండి. పూజ అయిన తర్వాత మనం ప్రసాదం నివేదించి మంగళహారతి ఇచ్చి ధూపదీప నైవేద్యాలతో మనం స్వామిని ప్రసన్నం చేసుకొని ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మనం ఎవరికో ఒకరికి పెట్టాలండి. ప్రసాదం ఇదే చెయ్యాలని లేదండి, పళ్ళు కానీ పాలు కానీ పెట్టవచ్చు. ఈ ధనుర్మాస పూజ ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.